చైనా మాంజా వల్ల మరో గొంతు తెగింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్లో మాంజా కారణంగా తీవ్రంగా గాయపడ్డాడు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి. మెట్రో స్టేషన్ సమీపంలో బైక్ పై వెళ్తున్నారు సాయివర్ధన్ రెడ్డి. మధ్యలో చైనా మాంజా అడ్డు రావడంతో మెడపై లోతైన గాయమైంది. సాయివర్ధన్ ఘటనలో తీవ్రంగా గాయపడడంతో స్థానికులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు వైద్యులు. చైనా మాంజాను వాడకుండా పండుగను సేఫ్ గా జరుపుకోండి అంటూ పోలీసులు సిపి సజ్జనార్ ఎంతగా హెచ్చరించినా కూడా చైనా మాంజాల్ని ఉపయోగిస్తూనే ఉన్నారు. తాజాగా చైనా మాంజా వల్ల మరొక గొంతు తెగింది. మేడ్చల్ జిల్లా ఉప్పల్లో చైనా మాంజా కారణంగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. మెట్రో స్టేషన్ సమీపంలో బైక్ పై వెళ్తూ ఉండగా సాయివర్ధన్ రెడ్డి మధ్యలో చైనా మాంజా అడ్డు రావడంతో మెడపైన లోతైన గాయమైంది. సాయివర్ధన్ ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందన్నారు వైద్యులు. కానీ ఇటీవల చైనా మాంజా వల్ల పలు ఘటనలు కూడా మనం వింటూనే ఉన్నాము. పోలీసులు కూడా ఎక్కడికక్కడ రైడ్స్ చేసి చైనా మాంజాను పట్టుకుంటూనే ఉన్నారు. అయినా కూడా ఇంకా చైనా మాంజా విక్రయం ఆగడం లేదు. దాన్ని ఉపయోగించే వాళ్ళు కూడా అవేర్నెస్ లేక ఉపయోగిస్తున్నారా, అవేర్నెస్ ఉన్నా కూడా నిర్లక్ష్యంగా ఉపయోగిస్తున్నారా అనేది ఇంకా తెలియట్లేదు. చైనా మాంజా మొత్తానికి ప్రాణాల మీదకు తెస్తుంది. అప్రమత్తంగా ఉండాలి. ఇంకా పండుగ రోజులు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అడిగి తెలుసుకుందాం. రెడ్ సుజాత, చైనా మాంజా వల్ల మళ్ళీ మరొక తాజా ఘటన, సాఫ్ట్వేర్ ఉద్యోగికి గొంతుకి గాయమైంది. ఎందుకని ఇంకా చైనా మాంజా ఉపయోగించడం కూడా ఎందుకని ప్రజలు ఆపడం లేదు? ఇప్పటి వరకు చైనా మాంజా వల్ల జరిగిన ఘటనల్లో చైనా మాంజాను ఉపయోగించిన వారిపైన ఎటువంటి చర్యలను తీసుకున్నారా పోలీసులు? రాధిక, సంక్రాంతి పండగ సందర్భంగా గాలిపటాలు ఎగరేసేందుకు చైనా మాంజాని, అసలు చైనా మాంజా అనేది చాలా నిషేధము, ఎక్కడా కూడా చైనా మాంజాని ఉపయోగించకూడదు అని చెప్పేసి పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. బిగ్ టీవీ రీసెంట్గా చేసినటువంటి నిఘాలో కూడా చైనా మాంజాని అమ్ముతున్నటువంటి దాని మీద నిఘా చేస్తే చైనా మాంజా మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నటువంటి ఘటనలు అయితే చాలా చూసాము. సో ముఖ్యంగా ప్రతి ఒక్కరిలోనూ అవేర్నెస్ రావాలి. అమ్మేవారిలో ఎంత అవేర్నెస్ రావాలో దాన్ని వినియోగించే వాళ్ళల్లో కూడా అంతే అవేర్నెస్ రావాలి అని చెప్పేసి మొదటి నుంచి కూడా అవగాహన బిగ్ టీవీ కల్పిస్తుంది, అటు పోలీసులు కూడా కల్పిస్తున్నారు. అయినా కూడా వరుసగా 5 ఘటనలు, రామంతపూరు, నాలోల్, అదేవిధంగా కీసర, ఇప్పుడు రామంతపూర్తో పాటు ఇప్పుడు ఉప్పలు, అంటే వరుస ఘటనలన్నీ కూడా భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి. చైనా మాంజాని వినియోగిస్తున్నటువంటి వాళ్ళు ఎవరో తెలియడం లేదు, కానీ ఆ చైనా మాంజా గాలిపటం ఎగరేసిన తర్వాత కట్ అయినటువంటి చైనా మాంజా వాహనదారులు ఎవరైతే బైక్స్ మీద ప్రయాణిస్తున్నారో లేకపోతే రోడ్డు దాటుతున్నటువంటి వాళ్ళ మెడకి చుట్టుకొని మెడకి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి. ఏకంగా కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోయారు అని అంటే చైనా మాంజా ఎంత ప్రమాదకరం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. కానీ అటు అమ్మకపుదారుల్లో అవగాహన ఉండి కూడా వాళ్ళు కేవలము డబ్బుల కోసమే ఈ చైనా మాంజాని అమ్ముతున్నారు. కానీ వినియోగదారులకి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు ఈ చైనా మాంజాని ఉపయోగిస్తూ ఇతర కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు అనేది ఇప్పటికి కూడా అర్థం కానటువంటి ప్రశ్న. పండగ దగ్గర పడడంతో ఇంకా ఈ గాలిపటాలు ఎగరేయడానికి చైనా మాంజాని మార్కెట్లో విచ్చలవిడిగా అమ్ముతున్నారు. కాబట్టి పోలీసులు ఎక్కడెక్కడ రైడ్స్ చేస్తున్నారు. కానీ వాళ్ళు చాలా సీక్రెట్గా చైనా మాంజా అమ్మడం అనేది నిషేధం కాబట్టి వాళ్ళు చాలా సీక్రెట్గా దాన్ని అమ్ముతున్నారు. కానీ రైడ్స్ చేసి దొరికినటువంటి మాంజా వరకు మాత్రమే వాళ్ళు సీజ్ చేస్తున్నారు. కానీ ఇంకా మిగతా షాప్స్లో ఎక్కడైతే రహస్యంగా అమ్ముతున్నారో వాటిని కట్టడి చేయడానికైతే పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మార్కెట్లోకి ఎక్కడికక్కడ చైనా మాంజా వస్తుంది. అయితే వరుసగా జరిగినటువంటి 5 ఘటనలు, నాలోలు, రామంతపూరు, మలక్పేటు, ఓల్డ్ సిటీ, రామంతపూరు, ఇప్పుడు ఉప్పల్, అంటే 6 ప్లేసెస్లో ఈ ఘటనలు జరిగినా కూడా మొదట జరిగినటువంటి ఘటనతో అయినా సరే అటు వినియోగదారులు అమ్మకపుదారుల్లో మార్పు వస్తుందేమో, ఎదుటి వ్యక్తుల ప్రాణాలను తీయడం నేరం, ఆ కుటుంబంలో విషాదం నింపడం నేరం అని చెప్పేసి ఇంకా వాళ్ళకి అవగాహన వస్తుందేమో అని చెప్పేసి అప్పటికి పోలీసులు ఆ చైనా మాంజాని ఎవరైతే అమ్ముతున్నారో మార్కెట్
మార్కెట్లో వాళ్ళ మీద కేసులు పెడుతున్నప్పటికీ కూడా వాళ్ళు చాలా సీక్రెట్గా ఈ చైనా మాంజాని అమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ఉప్పల్లో జరిగినటువంటి ఘటన, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తను ఆ ఉద్యోగం అయిపోయినాక బండి మీద ఇంటికి వెళ్తున్నటువంటి టైంలో ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర సడన్గా ఆ చైనా మాంజా వచ్చి గొంతుకు కట్ అవడం వల్ల అతనికి కొన్ని సెకండ్స్ వరకు ఏం అర్థం కాలేదు. అంటే ఏం జరుగుతుంది నా చుట్టూ, అసలు నా గొంతుకి ఏమైంది అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చూసి ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. కానీ ఉప్పల్ పోలీస్ స్టేషన్ వరకు మాత్రం ఇప్పటి వరకు అలాంటి కేసేమి కూడా నమోదు అవ్వలేదు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. తను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని డిశ్చార్జ్ అయినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. రాధిక. రైట్, థ్యాంక్ యూ సుజాత.